డాక్టర్ గారు, నా పేరు వెంకటేష్, ఖమ్మం జిల్లా నుంచి రాస్తున్నాను. నాకు గత 3 నెలలుగా కాళ్ల కండరాలు బాగా లాగుతున్నాయి. మోకాళ్ల కింద నుండి పాదాల వరకు నరాలు లాగినట్టుగా ఉంటుంది. కాళ్ల వెనక భాగంలో కూడా బాగా నొప్పిగా ఉంటుంది. నా భార్యకు కూడా ఇదే విధంగా ఉంటుంది. గత నెల రోజులుగా బాగా నీరసంగా, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. దీనికి కారణాలేంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అమిత్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పినట్టు అంటే ఈ సిమ్టమ్స్ చూస్తే కనుక మనకు చాలా కారణాల వల్ల ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. దీన్ని మనం డిఫరెంట్గా చెక్ చేసుకోవాలి. ఒకటేమో కొన్ని మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అంటాం అనమాట. అంటే ఒకవేళ ఈ డెఫిషియన్సీస్ లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీస్ ఇటువంటిది ఉన్నప్పుడు రికరెంట్గా ఇటువంటి ఇబ్బందులు రావడము, క్రాంప్స్ రావడం కానీ ఇటువంటి ఇష్యూస్ ఏర్పడవచ్చు. దీంతో పాటు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే ఏదైనా కారణం వల్ల కొన్ని ఎలక్ట్రోలైట్స్ బాడీలో మనకు తగ్గుతాయి కనుక దాని మూలన కూడా ఇటువంటివి రావచ్చు. అదర్ థింగ్స్ వచ్చేస్తే డిహైడ్రేషన్తో కూడా ఇటువంటి ఇబ్బందులు అనేది మనం చూడొచ్చు. ఇవి కాకుండా చూస్తే కొందరికి ఇటువంటి కంపార్ట్మెంటల్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఇటువంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. దాని మూలాన ఉంటే కనుక కూడా మీకు ఈ పెయిన్ రావడం కానీ, దాంతోపాటు లాగినట్టు డ్రాయింగ్ పెయిన్ కానీ మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు అనిపించచ్చు. రొటీన్ టైంలో అనిపించద్దు, బట్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు అనిపించచ్చు. అది మనకి ఎందుకు అవుతుందంటే లోపల ఒక ఫేషియన్ ఉంటుంది అనమాట మనకి మజిల్స్ మధ్యలో. అది కొందరికి టైట్గా ఉంటుంది. దాంతో మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ మజిల్స్ స్వెల్ అయిపోయినప్పుడు అది ఆ టైట్నెస్ ఫిల్ అయిపోయి పెయిన్ అనేది రావచ్చు అనమాట. సో మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ ఈ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ వలన లేకపోతే ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని మనం చూసుకోవచ్చు. ఈ డ్రాగింగ్ పెయిన్ కానీ లాగే పెయిన్ ఏదైతే అంటున్నారో అది అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ కొన్ని నర్వ్ పై ఒకవేళ కంప్రెషన్ అవుతున్నా కూడా మనకి వచ్చే అవకాశం ఉండొచ్చు. సో క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని మీకు ఈ బ్లడ్ టెస్ట్ ఒకటి, తర్వాత దాంతోపాటు ఆ రీజన్లో మనకి ఒకవేళ నర్వ్ సెన్సేషన్స్ ఏమైనా తగ్గినా కానీ అది మనం చూసుకోవాలి క్లినికల్గా. అటువంటి నర్వ్ సెన్సేషన్స్ ఎస్పెషల్లీ నమ్నెస్ కానీ, టింగ్లింగ్ కానీ అటువంటివి తగ్గి ఉంటుంటే కనుక దానికి సంబంధించి మనం కొన్ని టెస్ట్ ఉంటాయన్నమాట, నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చెప్పి అలాంటివి కూడా అవసరం పడితే చేసుకోవాలి.